హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి శుభవార్త చెప్పిన నిర్మలా సీతారామన్. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చాలా ఆశలుంటాయి. ఈసారి స్లాబుల్లో ఏమైనా మార్పులు తీసుకొస్తారా, ఇంకేదైనా తైలం ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు. అయితే కొన్ని సోర్సెస్ ఆధారంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈసారి పొద్దుల్లో ఉద్యోగులకు తీపి కబురు చెప్పనుంది. ముఖ్యంగా ఐటీ స్లాబ్లలో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రచారం గట్టిగానే జరుగుతుంది. అదేంటంటే 10 లక్షల ఆదాయం వరకు ప్రభుత్వం ఎలాంటి పన్ను విధించకూడదనే ఆలోచన చేస్తుంది. అయితే ఇందుకు బదులుగా 25% అనే కొత్త స్లాబ్ను తీసుకురానుందని సమాచారం. 15 లక్షల నుంచి 20 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు ఈ 25% స్లాబ్ పరిధిలోకి వస్తారని అంటున్నారు. ఇందులో నిజమెంతో అన్నది తెలియకపోయినా ఇప్పటికైతే అంతా ఇది నిజమైతే బాగుండని కోరుకుంటున్నారు. ఇక మరో ప్రచారం ఏమిటంటే ప్రభుత్వం 2 ఆప్షన్స్ పెడుతుందట. 10 లక్షల ఆదాయం ఉన్న వాళ్లపై పన్ను విధించకపోవడం ఒకటైతే, కొత్తగా 25% స్లాబ్ తీసుకురావడం మరొకటి. ప్రస్తుతం ఉన్న స్లాబ్ల ఆధారంగా చూస్తే ఏడాదికి 15 లక్షల రూపాయల ఆదాయం దాటిన వాళ్ళను 30% స్లాబ్లో చేర్చింది ప్రభుత్వం. అయితే ఇలా మార్పులు చేయడం వల్ల దాదాపు 1,00,000 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అయినా ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతానికి జీడీపీ వృద్ధి రేటు కాస్త మందగించింది. ద్రవ్యోల్బణం ఇంకా దారిలోకి రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని కేంద్రం భావిస్తుందని చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.